ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే. మనం కొన్ని దశాబ్దాలుగా ఎయిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎయిడ్స్ ని ఎలా నివారించాలి, అలాగే దీనికి ఉన్న ప్రభుత్వం అందించే వైద్య సేవల గురించి ఇంకా ఎన్నెన్నో అవగాహన కార్యక్రమాలు మనం చేస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం. వీ హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే. అవేర్నెస్ చాలా పెరిగింది. మరి ఇప్పుడు ఈ సందర్భంలో ఎయిడ్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి, అసలు హెచ్ఐవి సోకిన వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్ అయిన ట్రీట్మెంట్స్ ఏంటి, ఈ సంవత్సరం థీమ్ ఏంటి, అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అన్నది మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మనతో డాక్టర్ వంకా సాగర్ గారు ఉన్నారు, సీనియర్ హెచ్ఐవి ఫిజిషియన్ అండ్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ సెక్షువల్ మెడిసిన్. నమస్తే సార్. నమస్తే అమ్మా. మనం ఎయిడ్స్ గురించి ఇప్పటిదాకా చాలా చెప్తూ వచ్చాము, ప్రజలకి ఎంతో చైతన్యం కలిగించాం. పోలియోని పూర్తిగా ఇరాడికేట్ చేసేసాం, అందులో రేడియో చాలా ప్రధాన పాత్ర పోషించింది. మరి ఇప్పుడు ఇంకొక టార్గెట్ ఉంది, 2030 కల్లా హెచ్ఐవి పూర్తిగా తొలగించేసేయాలి మన దేశంలోంచి అని. ఇది పాసిబుల్ అవుతుందంటారా? పాసిబుల్ అంటే అవుతుందమ్మా, ఇంపాసిబుల్ అయితే కాదు. కానీ దట్ రిక్వైర్స్ చాలా, మనం దానికోసం వర్క్ చేయాలి. అన్ని ఫార్మ్స్ అంటే ఫిజికల్ గా గవర్నమెంట్స్, ఎన్జిఓస్ ఆర్ ఎవ్రీ ఇండివిజువల్ సిటిజన్ కూడా తెలియాలి ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రాబ్లం ఎలా ఉంది, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎక్కడికి వెళ్తే దీనికి ఫేస్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ అవైలబుల్ అవ్వాలి. అది ఎంత త్వరగా అయితే మనం అంత త్వరగా వీ కెన్ రీచ్ దిస్ గోల్. 2030 కల్లా ఎలిమినేట్ చేసే గోల్ ని. సార్, మరి గతంలో అంటే మనం ఎప్పుడైతే ఎయిడ్స్ మీద క్యాంపెయినింగ్ కానివ్వండి, అవగాహన కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టామో అప్పుడు హెచ్ఐవి సోకడానికి ఉన్న మార్గాల కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ అయ్యాయేమో అనిపిస్తుంది. మరి దీని మీద ఎంత అవగాహన ఉంది అన్నది తెలియదు సార్. సో సార్, మీ నుంచి విందామనుకుంటున్నాను సార్, హెచ్ఐవి అసలు ఎలా సోకుతుంది? హెచ్ఐవి అనేది బేసికలీ దాని ఫుల్ ఫామ్ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. అంటే ఇది మనిషి తాలూకా ఇమ్యూన్ సిస్టమ్ ని వీకెన్ చేసే వైరస్, అంటే రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఓకే, ఇది ఒకవేళ అన్ట్రీటెడ్ గా వదిలేస్తే ఎయిడ్స్, ఎక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్, అంటే ఒక మనిషి తన రోగ నిరోధక శక్తి పూర్తిగా కోల్పోయిన స్టేట్ లోకి వెళ్ళిపోతాడు. ఇది జరగడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్. దట్ ఈ జనాలకి తెలియాలి, ఇది ఖచ్చితంగా తెలియాలి. అంటే హెచ్ఐవి అనేది వైరస్, ఎయిడ్స్ అనేది దాని ద్వారా వచ్చే ఆరోగ్య సమస్య. ఎస్, ఆరోగ్య సమస్య. అండ్ ఇన్ఫాక్ట్ అది ఒక ఎండ్ స్టేజ్, చివరి దశ అనుకోవచ్చు. ఓకే, ఆ చివరి దశ నుంచి కూడా వెనక్కి రావచ్చు. అండ్ అది సోకే పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే ప్రైమరీలీ అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, అంటే మనిషిలో క్రియేట్ అవ్వదు, అక్కడక్కడ తయారవ్వదు. ఒక మనిషికి ఉంటే ఇంకో మనిషికి దాన్ని స్ప్రెడ్ చేసే డిసీజ్ ఇది. సెకండ్ థింగ్, ఇలాగా సెక్స్ అనేది ఒక కాలంలో ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే ఏదో కొన్ని రిలేషన్షిప్స్ మాత్రమే ఉండేది, బయట ఎక్కువ జరగదు, మహా అయితే కమర్షియల్ సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళ్తే వస్తుంది అనే ఇది ఉండేది. ఎస్, అది కరెక్ట్ కూడా. బట్ ప్రెసెంట్ జనరేషన్, ఇప్పుడు మన 2025 లోనే అది చాలా మారిపోయింది. అంటే బికాస్ ఆఫ్ అవైలబిలిటీ, చాలా వరకు బయట మనకి పోర్నోగ్రఫీ కానీ లేకపోతే యంగ్ ఏజ్ లోనే ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకోగలిగే క్యాపబిలిటీ రావడం వల్ల ఎర్రాటిక్ సెక్స్, అంటే మనకి ఊహించని విధంగా రకరకాల సెక్షువల్ యాక్టివిటీస్ ఉంటాయమ్మా, అలాంటివన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అవి స్టార్ట్ అవ్వడమే కాదు, ఆ స్టార్ట్ అయిన తర్వాత వాటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అని తెలుసుకునే నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. సో ప్రైమరీ రూట్ ఈస్ మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్, అంటే ఎక్కువ మంది సెక్స్ పార్ట్నర్స్ ఉండడం, లేకపోతే కమర్షియల్ సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్లే అలవాటు ఉండడం, ఇది సెక్షువల్ రూట్. సెకండ్ థింగ్, అంటే నేను ఆర్డర్ లో వస్తున్నాను, ఈజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే ఎవరో, ఇది కూడా ఒక అపోహ ఉంది, మనం బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ తీసుకుంటే మాకు హెచ్ఐవి వస్తుందని. బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ పెట్టించుకుంటే హెచ్ఐవి రాదు, ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు. కానీ డ్రగ్స్ ఆర్ సిరెంజ్ నీడిల్స్, ఒకే సిరెంజ్ ని ఒక 10 మంది ఇలాంటి డ్రగ్స్ తీసుకోవడానికి యూజ్ చేస్తారు కదా. ఒక మనిషి రక్తం ఆ సిరెంజ్ నీడిల్లోకి వెళ్తుంది, వాడు హెచ్ఐవి పాజిటివ్ అయ్యాడు అనుకో, రెండో వాడికి అదే బ్లడ్ లోపలికి వెళ్తే ఖచ్చితంగా హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. దిస్ ఈస్ ద బ్లడ్ ట్రాన్స్మిషన్ రూట్. థర్డ్ ఈస్ బ్రెస్ట్ మిల్క్ ట్రాన్స్మిషన్ అంటారు. అంటే మదర్ చైల్డ్ ని ఫీడ్ చేస్తున్నప్పుడు ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం ఫీడ్ చేయడం వల్ల బ్రెస్ట్ మిల్క్ లో కూడా సమ్ క్వాంటిటీ ఆఫ్ హెచ్ఐవి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మదర్ టు చైల్డ్ అలా ట్రాన్స్మిట్ అవుతుంది. మెయిన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫెక్టివ్ మెటీరియల్స్ ఫర్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్, అంటే ఏ ఫ్లూయిడ్స్ లో, మన బాడీ ఫ్లూయిడ్స్ లో హెచ్ఐవి బతకగలదు అనేది. ఫస్ట్ సీమెన్ ఆర్ వెజైనల్ ఫ్లూయిడ్ ఆర్ ప్రీకమ్,
ఈ ఫ్లూయిడ్స్ లో ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్ లో ఖచ్చితంగా హైయెస్ట్ క్వాంటిటీలో ఉంటుంది. అండ్ బ్రెస్ట్ మిల్క్. ఇది కాకుండా స్వెట్ లో గానీ, చాలా మందికి ఇది ఒక అపోహ ఉంటుంది, స్వెట్ లో ఉంటుందా? లేదు. అండ్ వెరీ ఇంపార్టెంట్, సెలైవా. మన ఉమ్ములో హెచ్ఐవి సర్వైవ్ అవ్వలేదు. ఓరల్ సెక్షువల్ యాక్టివిటీ ద్వారా హెచ్ఐవి ట్రాన్స్మిషన్ జరుగుతుందా అని అడుగుతారు నాకు జనరల్ గా. హెచ్ఐవి ట్రాన్స్మిషన్ థియరిటికల్లీ ఆన్ పేపర్ పాసిబిలిటీ లేదు, ప్రాక్టికల్లీ కూడా పాసిబిలిటీ చాలా తక్కువ. ఆ ప్రాక్టికల్ పాసిబిలిటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్ట్ తీసుకుందాం. ఒక ఓరల్ సెక్స్ జరుగుతుంది, ఆపోజిట్ మనిషి మౌత్ లో చాలా బ్లడ్ ఉంది కట్స్ ఉండడం వల్ల, అండ్ ఈ మనిషి తాలూకా జెనైటల్స్ మీద కూడా లైట్ గా కట్స్ ఉన్నాయన్నప్పుడు హెచ్ఐవి ట్రాన్స్మిషన్ జరగటానికి ఒక 0.1% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. దీస్ ఆర్ ద వేరియస్ రూట్స్. ఈ విధంగా హెచ్ఐవి ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇది మోస్ట్ కామన్ రూట్స్. సార్, ఇప్పుడు హెచ్ఐవి ఎలా సోకుతుంది అని మాట్లాడుకున్నాం కదా సార్, మరి హెచ్ఐవి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు? అబ్సల్యూట్లీ. ఒకానొక కాలంలో సింగిల్ పార్ట్నరే ఉండేవారు, ఇప్పుడు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం కూడా కామనే అని మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఒక ఫ్యాక్ట్. అందులో తప్ప రైట్ అని మనం డిస్కస్ చేయొద్దు, ఎందుకంటే హెల్త్ కేర్ పరంగా మనం ప్రివెన్షన్ గురించి ఆలోచిస్తాం. ఇలా మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ద మోస్ట్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే చూసింగ్ ద పార్ట్నర్ రైట్. ఈ క్యాజువల్ గా ఎవరినో కలిసిన వెంటనే వాళ్ళతోని సెక్షువల్ గా పాల్గొనడం, ఇలాంటి బిహేవియర్ ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఆపోజిట్ మనిషికి ఏముందో తెలియదు, కనీసం మాట్లాడితే ఆ మనిషి తాలూకా క్యారెక్టర్ ఏంటి, ఆయన తాలూకా ఆహార విధానాలు ఏంటి, ఆయన తాలూకా హైజీన్ అంటే ఆయన మెయింటైన్ చేసే క్లెన్లీనెస్ పద్ధతులు ఏంటి అని అర్థమవుతుంది. ఇది ఫస్ట్. ఇది ఖచ్చితంగా ఎవ్రీ ప్రెసెంట్ జనరేషన్ శ్రోతలందరికీ తెలియాల్సిన విషయం ఇది. నెక్స్ట్ థింగ్ ఇస్ ఆల్వేస్ యూజ్ ప్రొటెక్షన్. కాండమ్ అనేది మేల్ కాండమ్స్ ఉంటాయి, ఫీమేల్ కాండమ్స్ కూడా ఉంటాయి. అది ఇంకా జనాల సొసైటీలో పెనిట్రేట్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్, యూజ్ ఏ కాండమ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, పెనిస్ మీదగా ఏమైనా లైట్ గా కట్స్ ఉన్నా ఆపోజిట్ మనిషి తాలూకు జెనైటల్ ఫ్లూయిడ్ తో కాంటాక్ట్ రాదు కాబట్టి మనకి హెచ్ఐవి సోకే ఛాన్సెస్ బై 99% తగ్గిపోతుంది. దీన్ని బ్యారియర్ మెథడ్ అంటారు. సో ఒక బ్యారియర్ ఏర్పడుతుంది కదా కాండమ్ వల్ల. సో ఇది యూజ్ చేయాలి. రెండవది, ఇది స్ట్రెస్ చేయాల్సిన విషయం అమ్మా, ఫీమేల్ కాండమ్స్ ఉంటాయి అని చాలా మంది ఆడవాళ్ళకి తెలియదు. ఎస్, ఫీమేల్ కాండమ్స్ కూడా ఉంటాయి. అది వెజైనాలో ఇన్సర్ట్ చేస్తే హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఫీమేల్ కూడా తగ్గిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ మ్యాన్ సెంట్రిక్, మొత్తం అంతా మగవాళ్ళు వేసుకుంటే సరిపోతుంది అనే మైండ్ సెట్ తో మాత్రం ఉండకూడదు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రొటెక్షన్ అనేది, అంటే కాండమ్ యూజ్ చేయడం అనేది ఓన్లీ ప్రెగ్నెన్సీ రాకూడదు అందుకు మాత్రమే వాడాలి అనే మైండ్ సెట్ తో మనుషులు ఉంటారు. కానీ అది కాదు. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ లైక్ హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి నుంచి ఇది చాలా బాగా కాపాడుతుంది. అండ్ థర్డ్, దీస్ ఆర్ కొంచెం నాలెడ్జ్ ఎక్కువ వచ్చిన తర్వాత తెలుసుకునే థింగ్స్ లైక్ PEP అండ్ PREP అంటారు. PEP, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. టేక్ ఏ సినారియో, ఒక సిచ్యువేషన్ తీసుకోండి. ఒక వన్ నైట్ స్టాండ్ కి ఎవరో ఇద్దరు కలుసుకున్నారు. ఆ అబ్బాయికి సెక్షువల్ యాక్టివిటీ జరిగిన తర్వాత ఆ అమ్మాయి చెప్పింది దట్ ఐఎమ్ ఏ కమర్షియల్ సెక్స్ వర్కర్ అని. తను అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేశాడు. సో తనకి ఏం చేయాలో తెలియదు. ఇంకొక సినారియో, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కలిసింది, వాళ్ళిద్దరూ దే హ్యాడ్ ఎ సెక్షువల్ యాక్టివిటీ. ఆ అబ్బాయి తనకి ఏం చెప్పాడంటే, నాకు ముందు కూడా ఒక పార్ట్నర్స్ ఉన్నారు. ఈ రెండు, ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఇప్పుడు డౌట్ లో ఉన్నారు. సెక్షువల్ యాక్టివిటీ జరిగిన వెంటనే తెలిసింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో 72 hours లోపు PEP, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనే ఒక మెడిసిన్ 28 days తీసుకోవాల్సిన మెడికేషన్ ఇది. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అది తీసుకోవడం వల్ల హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ని మనం 90% దాకా తగ్గించవచ్చు. దీన్ని పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటారు. WHO, CDC అన్ని గైడ్ లైన్స్ ప్రకారమే వీఆర్ ప్రెసెంట్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సొసైటీ. రెండవది ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్, PREP. అంటే ఈవెన్ బిఫోర్ హ్యావింగ్ సెక్షువల్ యాక్టివిటీ ఈ మెడిసిన్ తీసుకోవటం వల్ల హెచ్ఐవి నుంచి మనల్ని మనం కాపాడుకునే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం, అంటే దీనికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఈ మెడికేషన్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ మా దగ్గరికి చాలా మంది LGBTQ కమ్యూనిటీ నుంచి వస్తూ ఉంటారు. మేల్ టు మేల్ అయినా, ఫీమేల్ టు ఫీమేల్ అయినా. వాళ్ళకి చాలా భయం ఉంటుంది వేర్ టు గో అని. ఎస్, దెర్ ఆర్ ప్లేసెస్, గవర్నమెంట్ లో కూడా ఉన్నాయి.
యూ కెన్ రీచ్ అవుట్, మాకు పెప్ కావాలి, మాకు ప్రెప్ కావాలి అని. అక్కడ ఉన్న డ్రగ్ క్వాంటిటీ అండ్ అక్కడ ఉన్న అవైలబిలిటీ ఆఫ్ సర్వీసెస్ బట్టి దే విల్ ట్రై టు డూ ద నీడ్ఫుల్. సో ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ అండ్ పెప్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం చాలా ఉందమ్మా. ఐ మీన్ ఎంతమందికి తెలుసు ఇవి ఉన్నాయని? కరెక్ట్ సార్. తెలియదు కదా. దట్స్ ఇట్. దీస్ ఆర్ ద థింగ్స్. సార్, మనం అవేర్నెస్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం సార్. దానికంటే ముందు అసలు మీ ప్రాక్టీస్ లో మీరు వల్నరబుల్ గ్రూప్స్ ఏవని చెప్తారు సార్? ఎవరికి ఎక్కువ హెచ్ఐవి సోకడం గానీ ఎయిడ్స్ రావడం గానీ మీరు గమనించారు? ఇది వల్నరబుల్ గ్రూప్స్ అనేది మన సైంటిఫిక్ క్లాసిఫికేషన్, అంటే మన డాక్టర్స్ ఆర్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆర్ ద కమ్యూనిటీ మనం ఐడెంటిఫై చేసుకోవడానికి పెట్టింది తప్ప, వన్ థింగ్, ఎనీ వన్ హూ ఈస్ హ్యావింగ్ అ బిహేవియరల్ ట్రైట్, అంటే ఒక తన బిహేవియర్ మల్టిపుల్ పార్ట్నర్స్ కానీ లేకపోతే ఎర్రాటిక్ సెక్స్ అంటే అన్యాచురల్ సెక్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్న ఎవరైనా సరే దీనికి వల్నరబుల్ ఉంటారు, ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది అందరూ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఏమవుతుందంటే వీళ్ళకి మాత్రమే వస్తుంది, లేకపోతే ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి మాత్రమే వస్తుంది అనే అపోహవ సొసైటీలో ఉంది. లేదు, ఎవరైతే ఈ బిహేవియరల్ ట్రైట్స్ తో ఉంటారో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు ప్రాక్టీస్, మేము అబ్జర్వ్ చేసేది కొంతమంది అంటారు ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలో ఎక్కువ అవుతుంది అని. ఏనల్ సెక్స్ లోని ఖచ్చితంగా కట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందమ్మా. అది న్యాచురల్ అన్యాచురల్ అనే విషయం పక్కన పెడితే కట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కట్ అయినప్పుడు బ్లడ్ వస్తుంది కదా, ఇందాక మనం మాట్లాడుకున్నాం. బ్లడ్ డైరెక్ట్ గా సెక్షువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఒక టార్గెట్ గ్రూప్. ఈ గ్రూప్ ఆఫ్ పర్టికులర్ పాపులేషన్ లోని లిటిల్ రైజ్ అబ్జర్వ్ చేస్తున్నాం. సెకండ్ థింగ్, బాగా రూరల్ ఏరియాస్ లోని అసలు ఇలాంటి నాలెడ్జ్ లేని ఏరియాస్ లోని, అంటే హెల్త్ కేర్, అంటే ఇండియా వీఆర్ డెవలపింగ్ ఎ లాట్ బట్ స్టిల్ దేర్ ఆర్ పర్టికులర్ సర్టన్ విలేజెస్ ఉన్నాయి వేర్ సెక్స్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. అంటే వీఆర్ ఆల్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ. దాని గురించి మాట్లాడుకోవడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ అదే సిగ్గుపడుతున్నారు ఆ విలేజెస్ లోని, వాళ్ళకి జరిగిన దాని గురించి పక్క వాళ్ళకి చెప్పటం లేదు. సో ఎక్స్ట్రీమ్లీ రూరల్ ఏరియాస్ లో కూడా ఇది ఒకటి ఎక్కువ అవుతుంది. అండ్ థర్డ్ ఇది ఒక మోడర్న్ నియో ప్రాబ్లం. ఈ గ్రూప్ దట్ ఈస్ ఎవరైతే యాక్టివ్లీ డ్రగ్స్, ఇంజెక్టబుల్ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు, ఇంజెక్టబుల్ డ్రగ్స్ అనే కాదు, ఎలాంటి డ్రగ్స్ యూజ్ చేస్తున్న వారైనా సరే ఈ పర్టిక్యులర్ డిసీజ్ తాలూకా ప్రివలెన్స్ అంటే అది పెరుగుతుంది అనే చెప్పాలి. ఎందుకంటే నాట్ జస్ట్ సిరింజ్ నీడిల్స్ ఒక మనిషి ఒకే నీడిల్ ని ఒక 10 మంది డ్రగ్స్ తీసుకోవడానికి వాడటం వల్ల స్ప్రెడ్ అయింది అని ఒకటి అనుకుంటే, రెండో ఒక పద్ధతి, డ్రగ్స్ తీసుకునేటప్పుడు మనిషి తన డెసిషన్స్ తన తీసుకునే స్టేజ్ ఆర్ కేపబిలిటీలో ఉండడు. సో అలాంటి పరిస్థితుల్లో తను ఎలాంటి సెక్షువల్ యాక్టివిటీ ఎవరితో పర్ఫామ్ చేస్తున్నాడు అని కూడా తెలియకుండా ఒక అంటే ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే మనిషి తాలూకు ఇన్హిబిషన్స్, అంటే మనల్ని కంట్రోల్ చేసే విషయాన్ని పూర్తిగా తీసేస్తాయి. సో తనకి ఎదురు ఎవరున్నారో సరే చాలా వరకు గుర్తుండదు, తెలియదు. సో అది ఎవరితో అయినా సెక్షువల్ యాక్టివిటీ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది, దే ఆర్ ఎఫెక్టింగ్ దెమ్సెల్వ్స్. నేను చూసిన కేసెస్ లో కొంతమంది లైక్ లిటరలీ సార్, నేను లైఫ్ లోని నా వైఫ్ తో తప్ప ఎవరితోని సెక్స్ చేయలేదు. ఒకసారి ఎప్పుడో ఏదో ఊరు వెళ్ళాను, అక్కడ ఫ్రెండ్స్ అందరూ డ్రగ్స్ ఇచ్చారు, ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, ఈ రోజు నేను హెచ్ఐవి పాజిటివ్ అయ్యాను. ఇలాంటి కేసులు కూడా వస్తాయమ్మా. అండ్ ఇది అన్కామన్ విషయం చెప్పటం లేదు, ఇది కామన్ గా కనిపిస్తున్న వన్ ఆఫ్ ద థింగ్ ఈ రోజుల్లో. సో డ్రగ్స్ నుంచి దూరం ఉండాలి అనేది ఇట్స్ అన్ అబ్సల్యూట్ రిక్వైర్మెంట్. డ్రగ్స్ అయినా ఈవెన్ ఆల్కహాల్ అయినా, ఇది కూడా చెప్తాను నేను ఖచ్చితంగా, నా దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్తాను, నెవర్ ఆల్కహాల్ తీసుకుని సెక్స్ లో పాల్గొవద్దు. ఎందుకంటే నీకు కిందన కట్ అయినా, అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, ఆల్కహాల్ తీసుకోవడం తప్ప రైటా అగైన్ మనం అది డిస్కస్ చేయొద్దు. కానీ ఆల్కహాల్ తీసుకుని సెక్షువల్ యాక్టివిటీ చేయడం వల్ల చాలా ఎక్కువగా నేను యంగ్ పాపులేషన్ లో చూస్తున్నాను. కానీ దానికి కారణం ఆ ఇన్హిబిషన్స్, అంటే మీలో ఉన్న భయాలు డిసపియర్ అవ్వడం తప్ప కొత్త ప్లెజర్ రాదమ్మా. కానీ ఏమవుతుంది, ఇన్ టర్న్ యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ డేంజర్. అంటే వాళ్ళు డేంజర్ లో పడుతున్నారు, ఆపోజిట్ పార్ట్నర్ ఎవరో తెలియదు, ఒకవేళ కట్ అయినా సరే తెలియదు, సెన్సేషన్స్ తగ్గుతాయి, లైట్ గా సెన్సేషన్స్ తగ్గుతాయి. దేర్ ఆర్ సిచ్యుయేషన్స్ వేర్ ఆల్కహాల్ ఇండ్యూస్డ్ ఆర్ డ్రగ్ ఇండ్యూస్డ్ సెక్స్ చేసిన తర్వాత పెనిస్ మీద వెజైనాలోని ఫస్ట్ డిగ్రీ టియర్స్ తోని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఆ టైంలో తెలీదు, ఇక్కడ మార్నింగ్ లేచాక చూసుకుంటారు ప్యాంట్ అంతా బ్లడ్ ఉంటుంది. సో ఇలాంటివి దీస్ ఆర్ ద మెయిన్ టార్గెట్ గ్రూప్స్ దట్ వి సీ. ఇది కాకుండా మైనర్ గ్రూప్స్ ఉంటాయి, బట్ దీస్ 3 ఇది మాత్రం ఖచ్చితంగా వీ హ్యావ్ టు మేక్ దెమ్ అవేర్.
సో డ్రగ్ అబ్యూస్తో పాటు డ్రగ్స్ వల్ల వచ్చే సమస్యలు కాకుండా ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయన్నది గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటారు డాక్టర్ గారు. రిస్క్ ఇమీడియట్లీ మల్టిప్లై అయిపోతుంది. సెక్షువల్ యాక్టివిటీ అండర్ ఆల్కహాల్ ఆర్ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ గోయింగ్ టు మేక్ ద ఆడ్స్ ఆఫ్ యూ గెటింగ్ హెచ్ఐవి హయ్యర్. సార్, ఇప్పుడు అవేర్నెస్ పర్స్పెక్టివ్ మనం మాట్లాడుకుంటే సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి యంగ్ పాపులేషన్, యంగ్ అండ్ ఎర్నింగ్ ఉన్న పాపులేషన్, ఎవరికైతే ఖర్చు పెట్టే స్తోమత ఉందో వాళ్ళు వెళ్తున్నారు. బట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హెచ్ఐవి అవేర్నెస్ గురించి మనం జనరేట్ చేసిన కాంటెంట్ ఇప్పటి జనరేషన్కి రిలవెంట్గా ఉందంటారా సార్? అది ప్రెసెంట్ అయితే అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అమ్మా, ఇప్పుడు నాకైతే రిలవెంట్ అనిపించటం లేదు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీవన్, ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా. ఇట్స్ నాట్ జస్ట్ ద గవర్నమెంట్ సార్, ఇది గవర్నమెంట్ మాత్రమే ఈ కాంటెంట్ ఇవ్వాలని లేదు. ప్రతి ఎవ్రీ ఆర్గనైజేషన్, ఒక ఎన్జిఓ కానివ్వండి, ఒక డాక్టర్ కానివ్వండి, ఒక హాస్పిటల్ కానివ్వండి, అందరూ బాధ్యత తీసుకోవాల్సిందే ఈ విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ టెల్ యూ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే నేను చిన్నప్పుడు మన గోడల మీద రాసేవారు, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని. ఇట్ వాస్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ క్యాంపెయిన్. అసలు ఎయిడ్స్ అంటే ఏంటి, ఇంటికి వెళ్ళి నేను ఎయిడ్స్ అంటే ఏంటి మా పేరెంట్స్ ని అడగడం, టీచర్స్ ని అడగడం. దట్ వాజ్ ఆ టైం కి దట్ వాజ్ సచ్ ఎ రెలవెంట్ క్యాంపెయిన్. అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు, ఏమీ లేవు. అలా అడగడం వల్ల కిడ్స్ ఆర్ ఎనీవన్ హూ హ్యాస్ అ డౌట్ దే యూస్ టు ఆస్క్ సమ్వన్ హూ దే నో. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఏమవుతుందంటేనమ్మా, ఎవ్రీథింగ్ బికేమ్ ఫాస్ట్. అంటే సెక్షువల్ యాక్టివిటీ మీరు ఇందాకలా అన్నారు, మన ఎర్నింగ్ ఏజ్ గ్రూప్ లోని వాళ్ళే యాక్టివ్ ఉన్నారని. దాట్ ఐ హ్యావ్ టు డిసగ్రీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ మెటీరియల్స్, ఫోన్స్, ఇంటర్నెట్ రివల్యూషన్, ఇవన్నీ తీసుకోండి. అడల్ట్ కాంటెంట్ కూడా చూస్తున్నారు. ఎస్, సెకండ్ థింగ్, పార్నోగ్రఫీకి చాలా ఎర్లీ ఏజ్ లోనే ఎక్స్పోజ్ అయిపోతున్నారు. సో క్యూరియాసిటీ వలన, లేకపోతే అసలు ఇదేంటి తెలుసుకుందామన్న ఆ కుతూహలంతో చాలా 15, 16, 17 ఆ ఏజ్ లో కూడా సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటున్నారు. సో వెన్ బ్యాడ్ కెన్ అట్రాక్ట్ కిడ్స్, మన గుడ్ థింగ్స్ లైక్ సెక్స్ ఎడ్యుకేషన్ మనం ఇంకా డెఫిసిట్ ఉన్నాము. మరి రీసెంట్లీ దెర్ వాజ్ అ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ విచ్ టోల్డ్ 6th క్లాస్ నుండే సెక్స్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం చాలా మంచిదని. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే ఎస్, దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద డే. ఇప్పుడు హెచ్ఐవి ఎలా వస్తుంది, వస్తే దాంతో ఏం చేయాలి, ఎలా పోరాడాలి, అసలు ఇవన్నీ పక్కన పెడితే అసలు హెచ్ఐవి రాకుండా ఏం చేయాలి, సెక్స్ అంటే ఏంటి, అది ఎలా చేయాలి, ఏ ఏజ్ లో చేస్తే సేఫ్, ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకునే కేపబిలిటీ ఎప్పుడు వస్తుంది అని చిన్న పిల్లలకి తెలియజేయడం చాలా ఇంపార్టెంట్. మనకి ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ డెఫిసిట్ చాలా ఎక్కువ ఉంది. సో నాట్ జస్ట్ ఎన్జిఓస్ ఆర్ గవర్నమెంట్స్, ఎవ్రీ ఇండివిజువల్. అంటే ఒక మదర్ కూడా చాలా చిన్న ఏజ్ లోనే పిల్లలకి నాన్న గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి చెప్పాలి. దానితో పాటే ఈ బ్యాడ్ టచ్ వల్ల, గుడ్ టచ్ వల్ల ఏదైనా సరే ఒక ఇలాంటి క్రియలు జరిగినప్పుడు తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి చాలా కాన్ఫిడెంట్ గా వచ్చి చెప్పాలి అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే సొసైటీలో మనం వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనం ఈ పర్టికులర్ ఎపిడమిక్ ని ఆపగలం. దీన్ని ఎపిడమికే అంటాను, ఎందుకంటే మనకి అంటే పోర్నోగ్రఫీ ఫాస్ట్ గా ఫ్లో అవుతుంది, అవేర్నెస్ అంత ఫాస్ట్ గా ఫ్లో అవ్వటం లేదు. సో మనం Tier 1 సిటీస్ లో పిల్లల గురించి ఆలోచిస్తే వాట్ అబౌట్ Tier 2 and Tier 3? సో వీ హ్యావ్ టు క్రియేట్ క్యాంపెయిన్స్ దట్ మేక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ ఈ డిసీజెస్ ఏంటి, ఇది ఎలా స్ప్రెడ్ అవుతాయి, దీన్ని ఆపడానికి ఏం చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనం కొత్త జనరేషన్, ఇన్ఫ్లుయెన్సర్స్ జనరేషన్ అనుకుందాం, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. సో గట్టిగా చూస్తే మనకు ఒక 20 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉండరమ్మా మొత్తం ఇండియా అంతా తీసుకుంటే, టాక్ అబౌట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఆ నెంబర్ పెరగాలి. అండ్ మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ లైక్ ఒక 1 hour 2 hours యూట్యూబ్ లోని, ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా ఎవరు చూడరు. ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ 30 seconds రీల్స్ జనరేషన్ అయిపోయింది. సో ఆ 30 seconds లోనే ఇంట్రెస్టింగ్ గా, అంటే ఇప్పుడు మనం చెప్తాం, ఒక లెసన్ చెప్పినట్టు చెప్తే ఎవరు వినరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఒక హుక్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ హుక్ చూసి వాళ్ళు అది విని వాళ్ళు ఒక కొత్త పాయింట్ నేర్చుకుని వాళ్ళని వాళ్ళు కాపాడుకునే స్టేజ్ లోకి వెళ్ళేటట్టు ప్రెజెంట్ క్యాంపెయిన్స్ తయారవడం చాలా ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్ రైటా, అక్కడ అందరూ చూస్తారా లేదా అంటే లేదు. వీ హ్యావ్ టు క్రియేట్
అవేర్నెస్ మెటీరియల్ ఇన్ ఎవ్రీ ఫార్మ్, ఎలక్ట్రానిక్ ఫార్మ్, డిజిటల్ ఫార్మ్ అండ్ ఫిజికల్ ఫార్మ్ లో సెక్స్ ఎడ్యుకేషన్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ ఇన్ స్కూల్స్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. రైట్ సార్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అంటే మీరు ఇందాక ఈ రికార్డింగ్ కి ముందు మాట్లాడుకున్నప్పుడు చెప్పారు కదా సార్, అంటే అవేర్నెస్ పేరుతోటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు పిల్లలకి అని. ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది కాబట్టి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా ఎలా బిహేవ్ చేయాలి టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ అన్నది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చెప్పడం. అంటే ఇప్పుడు చాలా సబ్జెక్ట్స్ పెరిగినాయి. ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ ఎలా ఇస్తున్నామో, క్లైమేట్ చేంజ్ మీద అవేర్నెస్ ఎలా ఇస్తున్నామో, టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ కూడా అన్ని రకాలుగా మనం అవేర్నెస్ పిల్లలకి ఇవ్వాలేమో అనిపిస్తోంది సార్. ఖచ్చితంగా అమ్మా, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కరిక్యులంలో ఇంక్లూడ్ చేయాల్సిందే. కొంతమంది 9th క్లాస్ 10th క్లాస్ అంటారు, కొంతమంది 6th క్లాస్ అంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఇనఫ్ డేటా ఫ్రమ్ ద వెస్ట్ ఉంది. ఎందుకంటే వెస్ట్ లోని సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ చేస్తారు. విత్ ద జనరేషనల్ షిఫ్ట్ మనం కూడా వెస్టర్నైజేషన్ జరుగుతుంది. ఆ వెస్టర్నైజేషన్ సిటీస్ లోనే కాదు, వెరీ రూరల్ ఏరియాస్. అంటే నేను నా కెరియర్ స్టార్టింగ్ లోనే 104 లో పనిచేశాను. మనం చాలా ట్రైబల్ ఏరియాస్ లోని చూసాను. గవర్నమెంట్ క్యాంపెయిన్స్ ఆర్ వెరీ గుడ్, జస్ట్ లైక్ ఈ 104 అనే వెహికల్ అని, అంటే డిఫరెంట్ మొబైల్ మెడికల్ యూనిట్స్, ఐ డోంట్ వాంట్ నేమ్ ఇట్, మొబైల్ మెడికల్ యూనిట్ సర్వీస్ లో అక్కడ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే కేపబిలిటీ ఉంది. అండ్ దిస్ వాజ్ వే బ్యాక్ ఇన్ 2017 ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో అలాంటి చిన్న ప్లేసుల్లో కూడా వాళ్ళకి ఇలాంటి అడల్ట్ మెటీరియల్ అవైలబుల్ ఉన్నప్పుడు మనం కూడా అవైలబుల్ ఉండాలి. అంతే కదా సార్. ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడంలో తప్పు లేదు. ఇంటర్నెట్ మారుమూల గ్రామాలకి, ఏజెన్సీ ఏరియాలోకి పెనిట్రేట్ అయింది అంటే గ్లోబల్ ట్రెండ్స్ కూడా అక్కడికి పెనిట్రేట్ అయినట్టే లెక్క. ఇంకా మనం సెపరేట్ గా చెప్పే అవసరం లేదు. అలాగే సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు, పేరెంట్స్ దగ్గర దే షుడ్ బి ఏబుల్ టు సే వెన్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్ అని. అలాగే అబ్యూజ్ జరిగినప్పుడు ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, పేరెంట్స్ దగ్గర వాళ్ళు ధైర్యంగా చెప్పే స్పేస్ కూడా పేరెంట్స్ ఇవ్వాలి. ఈవెన్ పేరెంట్స్ బాధ్యత కూడా ఉందేమో అనిపిస్తోంది సార్. ఖచ్చితంగా అమ్మా, ఫస్ట్ థింగ్ ఇవన్నీ ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి. మీరు మీ పిల్లలకి మీరు క్రియేట్ చేసే సేఫ్ ఎన్విరాన్మెంట్ రేపు వాళ్ళ క్యారెక్టర్ మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఇంటికి వచ్చి నీ మీద జరిగింది, ఒక పలానా విషయం జరిగితే నన్ను కొడతారు, నన్ను తిడతారు అనే భయం కానీ పిల్లాడిలో ఉంటే ఫస్ట్ వాడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. అబ్యూజే జరిగింది, వాడి లైఫ్ లాంగ్ ఆ అబ్యూస్ తీసుకుంటూ పోతా ఉంటాడు. తప్పు రైట్ కి డిఫరెన్స్ తెలియకుండా పోతుంది. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్. అంటే ప్రతి పేరెంట్ అనే కాదు, ఒక ఎవ్రీ గై ఎవ్రీ గర్ల్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు ప్రోజెక్ట్ ని క్రియేట్ చేస్తారు, ఖచ్చితంగా పిల్లలను కంటారు. సో కనకపోయినా పక్కనైనా పిల్లలు ఉంటారు కదా. ఫస్ట్ థింగ్ మనం పిల్లలకి ఎప్పుడు ఇవ్వాల్సిన ఇదేంటే, తప్పులు జరిగినా నువ్వు చేసినా సరే నష్టం లేదు, మా దగ్గరకు వచ్చి చెప్పు. మా దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అని మేము చెప్తాం అనే ఎన్విరాన్మెంట్ మనం పిల్లలకి క్రియేట్ చేయకపోతే ఆ అబ్యూజ్ అనే ఒక కేటగిరీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. రెండోది ఈ పియర్ ప్రెషర్ అంటారు. పియర్ ప్రెషర్ అంటే చుట్టుపక్కల పిల్లలు వాళ్ళు క్యూరియాసిటీతో వాళ్ళు చెప్పి వీళ్ళకి ఇష్టం లేకపోయినా చేయించే కొన్ని పనులు ఉంటాయి కదా. పియర్ ప్రెషర్ ని తట్టుకోవడానికి స్ట్రాంగ్ క్యారెక్టర్ కావాలమ్మా. చిన్న ఏజ్ లోనే ఆ క్యారెక్టర్ రావాలంటే అది ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. నో అని చెప్పడము, నా కన్సెంట్ ని నేను రెస్పెక్ట్ చేయాలి అనే విషయం కూడా పిల్లలకి బాగా గట్టిగా మనం ఇన్స్టిల్ చేయాలేమో సార్. అబ్సల్యూట్లీ, అది ఉండాలి. అది ఉంటేనే ఇట్ విల్ మేక్ టుడే సిటిజన్ ఇన్ టుమారో సొసైటీ. ఈ ఇండివిజువల్ సొసైటీ సిటిజన్ ఇన్ దిస్ హౌస్ ఇలాంటి ఒక కలెక్టివ్ గ్రూపే కదా మన సొసైటీని ఫార్మ్ చేస్తుంది. సో దాట్ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. అది ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. అప్పుడు అదే ముందుకెళ్తే వీ కెన్ అవాయిడ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రివెంటబుల్ కండిషన్స్. సార్, మరి వరల్డ్ ఎయిడ్స్ డే కి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ గురించి మాట్లాడుకుందాం సార్. ఎయిడ్స్ క్యాంపెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఎయిడ్స్ ఒక మహమ్మారి అని చెప్పడం మనం బాగా విన్నాం. మరి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళ బయటకి చెప్పుకోవడానికి కూడా భయపడడానికి ఇది ఒక కారణమైంది సార్. స్టిగ్మా చాలా ఎక్కువైపోయింది. ఈజ్ ఇట్ సేఫ్ టు వర్క్ అలాంగ్ విత్ అ పర్సన్ who is having AIDS? Is it safe to live along with a person who is having AIDS? Can I share a book with him? ఇవన్నీ కూడా ఒక పెద్ద క్వశ్చన్ సార్. వాటికి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? I'll try to simplify it, అమ్మా. ఫస్ట్ ఎయిడ్స్ అనేది యాజ్ ఐ టోల్డ్ అది ఎండ్ స్టేజ్. ఇప్పుడు బయట HIV పాజిటివ్ స్టేట్ తోని అందరూ బతుకుతున్న వాళ్ళు ఎయిడ్స్ కి రీచ్ అయిన తర్వాత ఛాన్సెస్ ఆఫ్ తక్కువ అయిపోతుంది. సో HIV పాజిటివ్ అని అనుకుందాం. సో HIV పాజిటివ్ పర్సన్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ, దట్ ఈస్ మన నాకో అయినా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఏవైనా ప్రస్తుతానికి HIV పాజిటివ్ వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ని యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటారు.
సార్ వన్స్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ మనిషి తాలూకా వైరల్ లోడ్ అన్డిటెక్టబుల్ వెళ్తుంది. అన్డిటెక్టబుల్ అంటే చాలా తక్కువ క్వాంటిటీ, అంటే జీరో వెళ్ళలేదు. టెస్ట్ పాజిటివ్ వస్తుంది కానీ ఆ మనిషి ఇమ్యూన్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేసే అంత క్వాంటిటీ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. దీన్ని అన్డిటెక్టబుల్ స్టేజ్ అంటారు. ఓకేనా? వన్స్ అ పర్సన్ ఇస్ అన్డిటెక్టబుల్ ఇట్ ఈస్ ప్రాక్టికలీ అన్ట్రాన్స్మిటబుల్. యు ఈక్వల్ టు యు అంటారు దీన్ని. ఒక మనిషి ఏఆర్టీ స్టార్ట్ చేసి అన్డిటెక్టబుల్ స్టేజ్ లోకి వెళ్ళిన తర్వాత ఆయన దాన్ని ట్రాన్స్మిట్ చెయ్యలేరు. సో హగ్గింగ్, టచింగ్, కిస్సింగ్, షేరింగ్ బుక్స్, షేరింగ్ సేమ్ ఫుడ్, యూజింగ్ ద సేమ్ టాయిలెట్స్, ఇలాగా హెచ్ఐవి స్ప్రెడ్ అవ్వదు యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ ఆన్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ. ఓకే, ఫర్ సపోజ్ ఆయన యాంటీ రెట్రోవైరల్ థెరపీ మీద లేరు, వాళ్ళకే తెలియదు. చాలా మంది టెస్ట్ చేస్తే తప్ప బయటపడని డిసీజ్ ఇది. ఎందుకంటే సిమ్టమ్స్ అనేవి చాలా ఎండ్ స్టేజ్ కి వెళ్ళేసరికే వస్తాయి. ఎర్లీ స్టేజ్ లో సిమ్టమ్స్ చాలా తక్కువ మందిలో వస్తాయి. సో చాలా మంది వాళ్ళకి తెలియకుండానే హెచ్ఐవి పాజిటివ్ ఉంటారు. సో మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసినట్టు సెక్షువల్ రూట్, బ్లడ్ ట్రాన్స్మిషన్ రూట్, ఈ మన బ్రెస్ట్ మిల్క్ కాకుండా మిగతావి లైక్ స్వెట్, అంటే ఒక మనిషితో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడుకుంటున్నారు, స్వెట్ వస్తుంది, స్వెట్ ఇంకో మనిషికి టచ్ అవడం వల్ల హెచ్ఐవి రాదు. సో ఇలాగా మెయిన్ ఇన్ఫెక్టివ్ ఫ్లూయిడ్స్, సెక్షువల్ యాక్టివిటీ అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇవి ఉన్న దగ్గర మాత్రమే హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఛాన్స్ ఉంటుంది. సో అగైన్ కమింగ్ బ్యాక్, ఆన్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళు దే కెన్ లివ్ లాంగ్. అంటే దేవుడు వాళ్ళకి ఎంత రాసిస్తారో అంతా ఉంటుందమ్మా. ఎందుకంటే జస్ట్ లైక్ ఇది మాత్రం సొసైటీకి తెలియాలి. హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎలాగో అలాగే కూడా ఏఆర్టీ ఒక సింగిల్ టాబ్లెట్, రోజు సేమ్ టాబ్లెట్ టైం తీసుకోవడమే, రోజు జీవితాంతం ఒక టాబ్లెట్ వేసుకోవాలి. సో రోజు తీసుకోవడం వల్ల వైరల్ లోడ్ అన్డిటెక్టబుల్ ఉంటుంది. వైరల్ లోడ్ అన్డిటెక్టబుల్ ఉంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వదు. వీక్ అవ్వకపోతే వాళ్ళకి వేరే డిసీజెస్ రావు కదా. సో మేము మెడికలీ స్పీకింగ్ ఏఆర్టీని ఫంక్షనల్ క్యూర్ ఫర్ హెచ్ఐవి అంటాం. ఫంక్షనల్ అంటే మీ ఫంక్షనాలిటీ అంతా మెయింటైన్ అయిపోతుంది. అండ్ దిస్ ఇస్ అ క్రానిక్ మేనేజబుల్ కండిషన్. అంటే ఏంటి, చాలా ఎక్కువ కాలం ఉంటుంది బట్ మేనేజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్మిషన్ కట్ అయిపోయింది, నీకు నువ్వు కూడా డేంజర్ గా ఉండవు, ఎందుకంటే నువ్వు ఏఆర్టీ మీద ఉంటే నీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వదు కదా. సో ఈ విషయం సొసైటీలో చాలా మందికి తెలియదు. ఓ ఈయనకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది, సో ఇతను సెక్స్ చేశాడు, సెక్స్ చేయడం తప్పు అనే ఒక మైండ్ సెట్ లో ఉన్నారు. సెక్స్ చేయడం తప్పు ఎలాగవుతుందమ్మా? అందరం పుట్టింది సృష్టి ధర్మం కదా అది. సో సెక్స్ తప్పు కాదు, ఎర్రాటిక్ సెక్స్ అంటే ఎక్కువ మంది పార్ట్నర్స్ కానీ లేకపోతే అబ్యూస్ చేయడం కానీ, ఇవన్నీ దే ఆర్ మోరల్ క్వశ్చన్స్. ఆ మనిషికి ఆయన ఆన్సర్ చేసుకోవాలి. ఒక మనిషికి హెచ్ఐవి సోకినంత మాత్రాన అతన్ని దూరం పెట్టాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వర్క్ కూడా చేసుకోవచ్చు. ఫిజికల్ వర్కింగ్ కండిషన్స్ లైక్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీస్ లో కూడా హ్యాపీగా పని చేసుకోవచ్చు. ఏముంది, ఒక చిన్న చేతి మీద కట్ అయింది అనుకో, ఇమీడియట్లీ అక్కడ బ్లడ్ రాకుండా సీల్ చేసుకుంటారు, అంతే. తగు జాగ్రత్తలు తీసుకొని మీరు అన్నట్టు ఆ తర్వాత వైరస్ స్ప్రెడ్ చేసే పొటెన్సీ కూడా వాళ్ళకి ఉండదు కాబట్టి చాలా హ్యాపీగా వాళ్ళు జీవించవచ్చు, ఇతరులకి స్ప్రెడ్ చేయకుండా అని అర్థం అవుతుంది సార్. హెచ్ఐవి సోకిన ప్రతి మనిషి గవర్నమెంట్ వెళ్ళరు, కొంతమంది బయట ఉంటారు, కొంతమంది వేరే దేశాలకు వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వెల్ టు డూ పాపులేషన్ అనుకుందాం, వాళ్ళు బయటకు రారు ఒక అంతటా. వీళ్ళందరూ కూడా హెచ్ఐవితో చాలా ఆనందంగా జీవిస్తున్న వాళ్ళు సొసైటీలో చాలా మంది ఉన్నారు. ఈ డిసీజ్ 1983లో వచ్చిందమ్మా. 1993 నుంచి ఆల్మోస్ట్ రఫ్ గా మెడికేషన్ స్టార్ట్ అయింది. ఇప్పటికి 30 years అయ్యింది. ఈ 30 years లో నేను చూసిన కేసెస్ అని చెప్తున్నాను. 27 years నుంచి హెచ్ఐవి పాజిటివ్ ఉండి మెడికేషన్ తీసుకుంటూ చాలా ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళు నేను ఇద్దరిని డైరెక్ట్ గా నేను చూసాను. ఇద్దరు కాదు, నంబర్ ఇస్ ఇన్ థౌజండ్స్. ఆఫ్రికా లాంటి దేశాల్లో అది అక్కడ ఇంకా ఎక్కువ ప్రివలెన్స్ కదా, ఆల్మోస్ట్ ఈక్వల్ అని తీసుకోవచ్చు. బట్ హ్యాపీ లైఫ్, నేను అందుకే అన్నా దేవుడు మీకు ఎంత రాశాడో అంత కూడా మీకు లైఫ్ ఉంటుంది, ప్రొవైడెడ్ ఒక డిసిప్లిన్ లైఫ్ కావాలి. హెచ్ఐవి మెడికేషన్ తీసుకుంటూ మళ్ళీ ఇలాంటి ఎర్రాటిక్ సెక్స్ యాక్టివిటీలు చేయడం, మళ్ళీ డ్రగ్స్ తీసుకోవడం, మళ్ళీ ఆల్కహాల్ తీసుకోవడం, ఇవన్నీ చేస్తే అదర్ సిస్టమ్స్ పోతాయి. మనకి దేవుడు ఎవరిని కాపాడలేరు కదా. కానీ ఒక గుడ్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచిగా ఫుడ్ తీసుకుంటూ ఏఆర్టీ తీసుకోవడం వల్ల దే ఆర్ నాట్ ఎట్ డేంజర్ టు దెమ్సెల్వ్స్. వాళ్ళు డేంజర్ కాదు, సొసైటీకి కూడా వాళ్ళు డేంజర్ కాదు. ఇది ఎస్టాబ్లిష్డ్. యూ ఈక్వల్ టు యూ కాన్సెప్ట్ సొసైటీలోకి తెలియాలి. యూ ఈక్వల్ టు యూ అంటే అన్డిటెక్టబుల్ ఈక్వల్స్ అన్ట్రాన్స్మిటబుల్. అంటే వైరల్ లో డిటెక్ట్ అవ్వకపోతే నువ్వు దాన్ని ట్రాన్స్మిట్ చేయలేవు. సార్ చివరిగా నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న సార్, ఈ సంవత్సరం థీమ్ ఓవర్కమింగ్ డిస్రప్షన్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్. ఇంతగా మెడిసిన్ ట్రీట్మెంట్ డెవలప్ అయినప్పటికీ, అడ్వాన్స్ అయినప్పటికీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయవచ్చు,
దేవుడు వాళ్ళకి ఎంత ఆయుష్ రాస్తే అన్ని సంవత్సరాలు జీవించవచ్చని మీరు చెప్తున్నారు. కాకపోతే ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఏమర్థం అవుతుందంటే అసలు ట్రీట్మెంట్ అందట్లేదు అని తెలుస్తోంది. సార్ మరి దీనికి ఉన్న ఛాలెంజ్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, మీరు చివరిగా మాకు చెప్పండి సార్. షూర్ మా. సో ఇది వీఆర్ అట్ ఎ జంక్చర్. అంటే మనం ఒక స్టేజ్ లో ఉన్నాం. మీరు మన స్టార్టింగ్ లో కూడా అనుకున్నాం, ఒకప్పుడు చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, మధ్యలో దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది, అండ్ అదర్ థింగ్స్ బాగా ప్రోగ్రెస్ అయిపోయాయి. అంటే బ్యాడ్ థింగ్స్ లైక్ పోర్నోగ్రఫీ ఇవన్నీ వల్ల. సో ఇన్ఫెక్ట్ అయ్యే కేసెస్ నెంబర్ పెరుగుతుంది. ఇది కాకుండా చాలా ఛాలెంజెస్ ఉన్నాయమ్మా. అంటే మెయిన్ ఛాలెంజెస్ అవేర్నెస్ ఉంది. ఇది ఇంకా ఈ ప్రాబ్లం ఈ రేంజ్ లో ఉంది అని తెలిసిన పీపుల్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి తెలిసేటట్టు చేసే ఛానల్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నిటికీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్గెస్ట్ గ్లోబల్ ఛాలెంజ్ ఇప్పుడు ఏం తీసుకుంటాం అంటే COVID-19 తర్వాత మన తాలూకు ఇవన్నీ మారిపోయాయమ్మా. స్టాటిస్టిక్స్ అన్ని మారిపోయాయి, డైనమిక్స్ హెల్త్ కేర్ మనం రీచ్ అయ్యే పద్ధతి కూడా మారిపోయింది. హెవీ అమౌంట్ ఆఫ్ మనీ వాజ్ నీడెడ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఫండింగ్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని USAID అని ఇవన్నీ ఫండింగ్ వచ్చేది హెచ్ఐవి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కోసం. కానీ USAID ఫండింగ్ పూర్తిగా ఆగిపోయింది. అంటే డిస్రప్షన్ ఆఫ్ సర్వీసెస్ లో నేను 2 చెప్తున్నాను. అందులో ఒకటి USAID ఫండింగ్ అని తీసుకుందాం. అది ఆగిపోయిన తర్వాత చాలా అమౌంట్ ఆఫ్ NGO వర్క్, వాళ్ళకి NGO ఫండింగ్ లేకపోతే మరి వాళ్ళైనా ఎలా అవేర్నెస్ క్రియేట్ చేయగలరు? సో అది కంప్లీట్ గా అది కట్ అయిపోయింది. అది పక్కన పెడితే ఒక రకమైన హెల్త్ కేర్ సర్వీసెస్ లో అయినా సొసైటీలో అయినా ఈ టార్గెట్ పాపులేషన్స్, వెదర్ ఇట్ ఈస్ LGBTQ కమ్యూనిటీ అయినా లేకపోతే మరీ రూరల్ పాపులేషన్ అయినా, వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వాలి అనే మైండ్ సెట్ ఇంకా అందరిలోని రావటం లేదు. సో ఇన్ఈక్వాలిటీ ఏర్పడిపోతుంది. సో ఇవన్నీ డిస్రప్షన్సే కదా. ఐ మెన్షన్ 2 ఇలాంటివి చాలా డిస్రప్షన్స్ ఉన్నాయి. సో ఈ డిస్రప్షన్స్ అన్ని వెదర్ ఇట్ ఈస్ ఫండింగ్ అయినా లేకపోతే ఈ ఇన్ఈక్వాలిటీని తగ్గించడం, అంటే బయాస్ చూపించడం, ఈ LGBTQ కమ్యూనిటీ కానీ ఆర్ డౌన్ ట్రాడన్ పాపులేషన్ కానీ హెల్త్ కేర్ సర్వీసెస్ యాక్సెస్ లేని ఆర్ నాలెడ్జ్ కి యాక్సెస్ లేని జనాల మీద ఒక రకమైన బయాస్ చూపించడం ఆపాలి. ఇవి ఆపడానికి మన ఫ్రేమ్వర్క్, హై లెవెల్ ఫ్రేమ్వర్క్ లోనే మనకు చేంజెస్ కావాలి. ఇది ఒక ఎత్తు అయితే, ద సెకండ్ పార్ట్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్. అంటే ఇప్పుడు మనం చాలా 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 ఇంప్రూవ్ అయ్యాం. దేర్ ఆర్ టెక్నాలజీస్ లైక్ CRISPR-Cas9 అంటారు. CRISPR-Cas9 హెచ్ఐవిని క్యూర్ చేసే క్యాపబిలిటీ ఉన్న టెక్నాలజీ. అంటే వరల్డ్ లోని మనం ఒక 5 కేసెస్ ఉన్నారమ్మా. ఒకటి మీరు గూగుల్ కూడా చేయొచ్చు, జెనీవా పేషెంట్ అని నేను చెప్తాను. ఆ పర్టిక్యులర్ పేషెంట్, కోడ్ నేమ్ జెనీవా పేషెంట్, హెచ్ఐవి పూర్తిగా క్యూర్ కూడా అయ్యింది. కానీ అది రెప్లికేట్ చేయడం అంటే అందరికీ రీచ్ అయ్యేటట్టు చేయడానికి చాలా అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ అవసరం అవుతుంది. ఇంకా మోర్ అడ్వాన్స్మెంట్స్ రావాల్సిన అవసరం ఉంటుంది. ఒకళ్ళకి చేస్తే అవ్వదు కదా, మొత్తం అందరికీ రావాలి కదా, అండ్ అందరికీ అఫోర్డబుల్ రేంజ్ లోకి రావాలి కదా. సో ఇవన్నీ రావాలంటే వీ నీడ్ మోర్ స్ట్రాంగర్ సిస్టమ్స్ అండ్ మోర్ స్ట్రాంగర్ స్ట్రాటజీస్. అంటే ఒక టార్గెట్ పాపులేషన్ ఐడెంటిఫై చేసి వాళ్ళని, అంటే ఎవరైనా మనం డిఫరెన్షియేట్ బయాస్ చూపిస్తే వాళ్ళు కోప్పడతారు మన మీద. వాళ్ళు కోప్పడనివ్వకుండా హెల్త్ కేర్ ఎప్పుడు బయాస్ చూపించదు. నువ్వు ఎవరైనా పర్లేదు కానీ హెల్త్ కేర్ నిన్ను తేడాగా చూడదు, నిన్ను నీ మీద వివక్షత చూపించదు అనే మెసేజ్ వెళ్ళాలి. భరోసా కలిగించాలి. భరోసా కల్పించాలి. దట్స్ ద థింగ్, దట్ ఈస్ ద ఏజ్ రెస్పాన్స్, మనం క్రియేట్ చేసే రెస్పాన్స్. ఇలాంటి రకరకాల ట్యూల్స్ ఉండొచ్చు, లేకపోతే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడడం అవ్వచ్చు. ఇవన్నీ చేయటం వల్ల ఐ థింక్ వీ కెన్, ఎందుకంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. నౌ అవేర్నెస్ ఒకటే కావాలి. ఈ రెండింటి తాలూకా బెస్ట్ యూనియన్ కావాలి. ఆ బెస్ట్ యూనియన్ దట్ ఈస్ దిస్ ఇయర్ స్ట్రాటజీ. నాకు చాలా పర్సనల్ గా నచ్చింది. ఓవర్కమింగ్ డిస్క్రిప్షన్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్. ఇదే పాత్ లో మనం వెళ్ళగలిగితే మీరు అన్నట్టు బై 2030 ఆర్ అట్లీస్ట్ ఇంకొక 10 years తీసుకుందాం, 2040, వీ క్యాన్ విన్ ఇన్ దిస్ ఫైట్ అగేన్స్ట్ హెచ్ఐవి. మనం కూడా హెచ్ఐవిని జయించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఇప్పటి జనాల్ఫా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా చెప్పారు. ట్రీట్మెంట్తో పాటు అవేర్నెస్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి విషయాలు ఇప్పటి జనరేషన్కి మనం తెలియజేయాలి, ఎన్ని మాధ్యమాల ద్వారా తెలియజేయవచ్చు. చాలా ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ.